భూతద్దం భాస్కర్ నారాయణ బోరింగ్ థ్రిల్లర్ అనుకున్న స్టోరీ బాగుంది. తీసుకున్న మైథాలజీ పాయింట్ కూడా బాగుంది. మరి ఎక్కడ లోపం అంటే రాసుకున్న సీన్స్ అండ్ వాటి ఎగ్జిక్యూషన్. ఏ ఒక్క చోట కూడా థ్రిల్ ఫీల్ అవ్వరు. మర్డర్స్ జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనే ఇంట్రెస్ట్ మనకి ఉండదు అండ్ ఆ డిటెక్టివ్ కూడా ఉండదు. స్టార్టింగ్ 1 hour క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అండ్ అట్మాస్ఫియర్ మనకి అలవాటు చేయడానికి తీసుకుంటారు. నాకైతే సాగదీసినట్టు అనిపించింది. పజిల్ సాల్వ్ చేసిన విధానం అయితే చాలా బోరింగ్ గా ఉంటుంది. ఏ ఒక్కటి మనల్ని ఎంగేజ్ చేయదు. ఇంకో పెద్ద మైనస్ వచ్చేసి ఎడిటింగ్. ఎడిటర్ ఎవరో కానీ చాలా చోట్ల షార్ప్ కటింగ్ అవసరం లేని దగ్గర త్వరగా కానిచ్చేశారు. క్లైమాక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అని అనుకునే లోపు ఒక ట్విస్ట్ వస్తుంది. అది చూసాక నేను ఫుల్ నవ్వుకున్నా. కామెడీ రాలేదేంటా అని అనుకున్నా, అక్కడ పెట్టారనమాట పెద్ద కామెడీ. చిన్న సినిమా కదా సపోర్ట్ చేద్దామని ఫస్ట్ ఈ మూవీకి వెళ్ళా. థియేటర్ లో కనీసం 10 మంది కూడా లేరు. సరేలే ట్రైలర్ బాగుంది, మూవీ కూడా బాగుండొచ్చు అని అనుకున్నా. ఒక సీరియల్ చూస్తున్న ఫీల్ వచ్చింది భయ్య. అసలు కిల్లర్ ని క్లైమాక్స్ లోనే రివీల్ చేయాలని మిమ్మల్ని ఎవరు అడిగారు? మాకు ఆ ట్విస్ట్ వద్దు. కిల్లర్ ని స్టార్టింగ్ లో చూపించినా సరే ప్రొసీడింగ్స్ బాగుండడం వల్ల హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. పైగా కిల్లర్ గా నటించిన అతను బాగానే యాక్ట్ చేసిన ఆ క్యారెక్టర్ అతనికి అస్సలు సూట్ అవ్వలేదు. నిజం చెప్తున్నా, ఆ ట్విస్ట్ రివీల్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు నవ్వుకుంటారు కిల్లర్ ని చూసాక. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే స్టార్టింగ్ హీరో ఒక లోకల్ డిటెక్టివ్ గా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఒక చిన్న బ్యాక్ స్టోరీ కూడా పెట్టారు. ఆ బ్యాక్ స్టోరీని మన మెయిన్ పాయింట్ కూడా లింక్ చేస్తారు. యాక్చువల్లీ కథ పేపర్ మీద బాగానే ఉంది, మెయిన్ ఫాల్ట్ ఎగ్జిక్యూషన్ లో ఉంది. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయితే మేబీ మ్యాజిక్ చేసి ఉండొచ్చేమో. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే తనొక జర్నలిస్ట్. హీరో పక్కనే ఉంటుంది, కేసు సాల్వ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మూవీ సగం వరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయరు. ఫస్ట్ హాఫ్ అంతా మాక్సిమం క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కే సరిపోతుంది. ఇంటర్వెల్ ఈజ్ ఓకే. సెకండ్ హాఫ్ కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది. కొన్ని అన్నెసెసరీ సీన్స్ కూడా ఉంటాయి. బట్ క్లైమాక్స్ లో ఏదో ఉంటుంది అని అనుకుంటాం, అది కూడా బిస్కెట్ అయ్యింది. పాజిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. మైథాలజీ ఎలిమెంట్ ని లింక్ చేసిన విధానం బాగుంది. అవన్నీ యానిమేషన్స్ లో చూపించారు. కొన్ని ఎపిసోడ్స్ అవి బాగున్నాయి. చూస్తున్నంతసేపు ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే శ్రీచరణ్ పాకాల బీజిఎం తో కొన్ని సీన్స్ లేపుదామని చూశారు. పాపం అతను కూడా కాపాడలేకపోయారు మూవీని. యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. శివ కందుకూరి ఈజ్ ఓకే ఇన్ హిస్ రోల్ అండ్ రాశి గారు బాగానే చేశారు. యాక్టింగ్ లో అయితే ఎక్కడ ఫాల్ట్ అనిపించలేదు. అందరు యాక్టర్స్ వాళ్ళు 100% ఇచ్చారు. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. ఇది కంప్లీట్ గా నా ఒపీనియన్ మాత్రమే. చాలా మందికి ఇలా అనిపించకపోవచ్చు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.